చాలా రోజుల క్రితము ఒక కుటుంబము వారి యొక్క పల్లెటూరును విడిచిపెట్టి కష్టపడి పని చేసుకోవాలి, కుటుంబాన్ని పోషించాలి అన్న ఒక బలమైన విశ్వాసముతో వారు పట్టణానికి వెళ్ళారు. పట్టణానికి వెళ్ళి ఆ పట్టణంలో వారు పని చేయడం ప్రారంభించారు. ఏం పని చేస్తున్నారు? భార్య ఒక కంపెనీలో, భర్త ఒక కంపెనీలో. అంటే వారి ఉన్నటువంటి మరి ఆ యొక్క నైపుణ్యత వలన, అంటే వారి క్వాలిఫికేషన్కి తగ్గట్టు చిన్న జాబ్ ఒకటి చూసుకున్నారు, పనిచేస్తూ ఉన్నారు. చెరో 10,000 సంపాదిస్తూ ఉన్నారు. హైదరాబాద్ పట్టణంలో 20,000 రూపాయలతో వారి కుటుంబం మొదలైంది. ప్రతి నెల ఇంటి రెంట్ పోను, ఖర్చులు పోను, వారికి మిగిలేది ఏంటంటే ఏమి లేదు. అలా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి కష్టాల్లో వారు ఊరు వదిలిపెట్టుకొని పట్టణానికి రావడం జరిగింది. చాలా కష్టపడ్డారు. కొంతకాలానికే మరి కంపెనీలో పనిచేస్తుండగా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో మన భర్త కాళ్ళు పోయినాయి, కాలు ఇరిగిపోయింది. ఆపరేషన్ చేశారు, తిరిగి ఆ రాడ్స్ వేశారు, అయినా కూడా మరి ఉద్యోగంలోకి తీసుకోలేదు. మళ్ళీ ఆ భార్య ఒక్కతే కష్టపడుతుంది. చాలా కాలం కష్టపడి భర్తను మరి పిల్లల్ని పోషిస్తూ ఆమె జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. ఒకరోజు ఆమె కూడా జబ్బు పడింది. ఎందుకు అంటే వారు చేసే పని అట్లాంటి పనులు, మోటు పనులు, చాలా వేదనతో కూడినటువంటి పనులు వారు చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఈ అనారోగ్యం అనేది చాలా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. మన కంపెనీలో చేస్తున్నటువంటి ఉద్యోగంలో మనకున్న గ్యాస్, ఆ రిలీజ్ అయ్యే గ్యాస్ వల్ల ఈ ఊపిరితిత్తుల్లో తనకి చిన్న సమస్య వచ్చి ఈ ఆస్తమాతో బాధపడుతోంది. ఇంకా ఒకరి జీతంతో గడవడం చాలా కష్టమైపోయింది. చాలా ఏడుస్తూ ఉన్నారు, రోజు చాలా బాధపడుతూ ఉన్నారు. ఎన్నో ఆశలతోటి హైదరాబాద్కు వచ్చి కష్టపడుతుంటే మన కష్టము కూడా ఫలితము లేకపోతుంది. అంటే వారు చేసే పనికి వచ్చే జీతానికి మరి ఎక్కడ కూడా వారికి సరిపోవటం లేదు. ఒక పూట తింటే ఒక పూట తినటం లేదు, ఏడుస్తూ ఉన్నారు. ఒకరోజు మరి ఆమె విశ్వాసి, ఆమె బైబిల్ చదువుతూ, వారికి దారి ఏముంది? ఒకటే దారి, దేవుడు ఒకడే. ఎవరికి చెప్పుకుంటుంది? ఎవరికి చెప్పుకోరు. భర్త సమస్య భార్యకి చెప్పుకుంటాడు, భార్య సమస్య భర్తకి చెప్పుకుంటాడు. ఇంకెవరైనా స్నేహితులు ఉంటే వాళ్ళతో పంచుకుంటారు. అయితే ఒకరోజు ఆమె బైబిల్ చదువుతూ ఉంది. బైబిల్ చదువుతున్నప్పుడు ఆమె కళ్ళు 51వ కీర్తన 17వ వచనం పైన పడింది. ఆమె చదువుతుంది, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు. అంటే దేవుడు విరిగి నలిగిన మనస్సును అలక్ష్యము చెయ్యడు అన్న ఒక మాటను పట్టుకుంది గట్టిగా. అయ్యా, నేను ఎంతో వేదనతో నేను ప్రార్థిస్తున్నాను. నా పిల్లలు బాధ్యత, నా భర్త అనారోగ్యము, మరి వీటి కారణంగా మరి నేను కష్టపడుతున్నా. ఉదయం నుండి సాయంకాలం వరకు మరి నేను కంపెనీలో పనిచేస్తున్నాను. మరి వచ్చిన తర్వాత కూడా మరి ఉదయాన్నే లేచి మరి ఆమె ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో మరి ఆమె పని చేసుకుంటుంది. తిరిగి 10 గంటలకల్లా ఆమె రెడీ అయ్యి మళ్ళీ కంపెనీకి వెళ్ళిపోయేది.
నిజంగా ఎంత భారము అంటే అంత భారం. ఆమె ఏడుస్తూ ఎవరికి చెప్పుకునేది కాదు, దేవునికి చెప్పుకునేది, దేవునికి మొరపెట్టేది, దేవుని సన్నిధిలో ఏడ్చేది, దేవునికి ఆమె కష్టాన్ని చెప్పుకుంటూ బాధపడుతూ. ఒకరోజు దేవుడు మరి ఆమెకు ఒక అద్భుతమైనటువంటి కార్యము చేశాడు. తన భర్త తిరిగి నిలబడే శక్తిని దేవుడిచ్చాడు. తన భర్తను స్వస్థపరిచాడు దేవుడు. మరి భర్త స్వస్థత పొందిన తర్వాత ఒక దగ్గర ఆయన సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అయ్యాడు. కొంచెం ఆమెకు సపోర్ట్గా ఆయన కూడా జీతం వస్తుంది. కొంతకాలం కష్టపడ్డారు. నిజంగా మరి ఆనాడు మరి ఆమె యొక్క వచనాన్ని చూసిందో ధైర్యం తెచ్చు. అప్పటిదాకా ఏమనుకుందో తెలుసా? ఈ కష్టం నేను భరించలేను, ఈ బాధలు నేను ఓర్చుకోలేను, నేను చనిపోతే నిజంగా ఈ కష్టాల నుంచి దూరం వెళ్ళిపోతాను అని ఆమె అనుకుంది. కానీ దేవుడు ఆమెకు ధైర్యమునిచ్చాడు. ఇదిగో ఈ వచనము ఆమె హృదయాన్ని బలపరిచింది, ఆమె విశ్వాసాన్ని బలపరిచింది. ఆమె లేచి దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. ప్రతిరోజు ప్రార్థించడం మొదలుపెట్టి. ఎందుకంటే ఇదిగో విరిగి నలిగిన హృదయము దేవుడు అలక్ష్యము చెయ్యడు. విరిగి నలిగిన హృదయము, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని ఆమె గ్రహించగలిగింది. ఆ ఒక్క మాట ఆమె జీవితాన్ని మార్చేసింది. మెల్లిమెల్లిగా వారికి ఉన్నటువంటి కష్టాల నుంచి వారు బయటికి వచ్చారు. మరి ఈరోజు చూస్తే వారి పిల్లలు కూడా మంచి ప్రయోజకులుగా వారు తీర్చిదిద్దగలుగుతున్నారు. ఎందుకంటే వారు కష్టపడుతూ వారు చదివించుకున్నారు. గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, మరి వారు ఎట్లా చదివించుకున్నారో తెలియదు. కానీ ఈరోజు వారి పిల్లలు మంచి ఉద్యోగం చేస్తూ ఆ తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటున్నారు. మీకు విషయం చెప్తాను వినండి. నేటి సమాజంలో మీరు గనుక దేవుని యందు భయభక్తులు కలిగి మీ జీవితాన్ని కొనసాగించకపోతే, మిమ్మలను చూస్తూ పెరుగుతున్న మీ పిల్లలు తప్పిపోతే, రాబోయే రోజుల్లో మీ పరిస్థితి బహుఘోరమైనది. ఈరోజు నీ పిల్లల్ని మాట వింటలేరని వదిలేస్తావు. ఈరోజు నీ పిల్లలు వారు మందిరానికి రావట్లేదని వదిలేస్తావు. ఈరోజు నీ పిల్లలు దేవుని వాక్యం వినట్లని వదిలేస్తావు. కానీ రాబోయే రోజులు నువ్వు గుర్తు చేసుకుంటే కనుక అది చాలా ఘోరమైనదని నేను మీ జ్ఞాపకం చేస్తాను. ఎంతోమంది వృద్ధులు అలాంటి పిల్లల కన్నా వాళ్ళు ఈరోజు రోడ్లపైన అడుక్కుంటున్నారు. ఈరోజు రోడ్లపైన వారిని విసిరివేస్తున్నారు. ఈరోజు వారిని ఇంట్లోంచి తరిమి వేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు నువ్వు నన్ను చూసుకోలేదు, ఒకప్పుడు నువ్వు నన్ను ప్రేమించలేదు, ఒకప్పుడు నేను తప్పు చేసినప్పుడు నువ్వు నన్ను గద్దించలేదు. మరి ఈరోజు నేను చెడిపోయాను, దానికి కారణం నువ్వే. మరి అలాంటి పరిస్థితి నీకు నీ కుటుంబానికి రాకూడదు అని అనుకుంటే ఈరోజే మరి ఆ కుటుంబం ఏ విధంగానైతే ధైర్యం తెచ్చుకొని దేవుని యందు ఆధారపడి ప్రతిరోజు ఆమె కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించి దేవుని కొరకు, ఆయన ఉన్నాడో తెలియదు, లేడో తెలియదు, కానీ ఒకటే నమ్మింది ఆమె, నేను దేవుని బిడ్డను కనుక దేవుని వాక్యాన్ని నేను ఆధారం చేసుకొని, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు కనుక నా హృదయమో దేవునికి ఇష్టమైన బలి. కాబట్టి నా ప్రార్థన దేవుడు అలక్ష్యము చేయడు, నా విజ్ఞాపన దేవుడు అలక్ష్యము చేయడు. కానీ ఈ రోజుల్లో కొంచెం సమయం దొరికితే మనం ఆ సమయాన్ని మనం పాటు చేసుకుంటాం. కొంచెం సమయం దొరికితే మనం వాక్యాన్ని వినడానికి బదులుగా మనం టైంపాస్ చేస్తూ ఉన్నాం. కొంచెం సమయం దొరికితే ప్రార్థన చేసుకోవడానికి బదులుగా ఈరోజు మనం ఆ సమయాన్ని మనము నిర్లక్ష్యం చేస్తాం. దాని కారణంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ చీకటిలో పడిపోతూ ఉన్నారు. ఆ బలమైన సాతాను చేతిలో వారు పడిపోతూ వారు పాపంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు, శోధనలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు, చెయ్యి జారిపోతూ ఉన్నారు. అందుకే ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి ఎలాంటి వారు కావాలంటే నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, నిత్యము దేవునిలో ఆనందించేవారు దేవునికి కావాలి కదా. ఈరోజు మన కష్టం తీరిపోయిందంటే, ఈరోజు మనకు ఉన్నటువంటి వ్యాధి వెళ్ళిపోయిందంటే,
ఈరోజు మనకున్నటువంటి భారం దిగిపోయిందండి, ఇక చాలు దేవునితో మనకి ఏం పని, మందిరానికి వెళ్ళడానికి ఏంటి మనకి. అనారోగ్యం ఉన్నంతకాలం హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ కావాలి. వ్యాధి పోయిన తర్వాత డాక్టర్ వద్దు, మనకు హాస్పిటల్ వద్దు కదా. కానీ ఇక్కడ విశ్వాసి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, విశ్వాసి హృదయము గురించి మనం మాట్లాడుకున్నాం. విశ్వాసి హృదయం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే విరిగి నలిగిన మనస్సుగా, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ఎప్పుడు మనం తగ్గించుకునే హృదయము, స్వభావము కలిగి మనం ఉండాలి. హల్లెలూయా.